దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ఈ ఉదయం లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నారా? ప్రభు సందులో మోకరించి ప్రార్థించారా? మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మన సంఘాల కొరకు, మన కుటుంబాల కొరకు ప్రభు సందులో ప్రార్థించే అనుభవాన్ని మీరు కలిగి ప్రతిరోజు ప్రభు సందులో బలపరచబడుతున్నారు అని మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకే లేపబడెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలు, యేసు ప్రభు వారి గురించి జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్న అద్భుతమైన మాట. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. దేవునికే మహిమ కలుగును గాక. యేసయ్య మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. నీవు నేను చేసిన అపరాధముల నిమిత్తము, మన యొక్క అపరాధములు, పాపములు చేసిన అపరాధములు బట్టి ప్రభువారు అప్పగించబడ్డారు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన మరణాన్ని జయించి తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచాడు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి భయపడవద్దు, ధైర్యమును కలిగి నీ అపరాధములన్నీ కూడా క్షమించడానికి ఆయన అప్పగించబడ్డాడు. నీ దోషములన్నింటినీ కడగడానికి ప్రభు అప్పగించుకున్నాడు. కాబట్టి భయపడవద్దు, ధైర్యము కలిగి ప్రభు పాదాల చెంత ప్రార్థన చేయి. ప్రభువు నీ ప్రతి దోషములను కడుగుతాడు, ప్రతి పాపము నుండి విడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన కుటుంబముగా మన కుటుంబాలను వర్ధల చేస్తాడు. అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, విస్తరింప చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మా యొక్క రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను కూడా మీ కృపలో బలపరచండి, సహాయం చేయండి. వీళ్ళు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములను కూడా దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలము వారికి అనుగ్రహించండి. దేవా, ఎవరి సమస్యలతో బాధపడుతున్నారో సమస్యల నుండి వారిని విడిపించండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. దేవా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి. దేవా, ఇంకనూ ప్రభా చదువుతున్న బిడ్డలకు కూడా మంచి జ్ఞానాన్ని నడిపించండి ప్రభా. ఆయా గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఉద్యోగాల కొరకు ప్రభా, వివాహాల కొరకు సిద్ధపరుచున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. ఎవరు ఏటు కొరకు ప్రార్థన చేస్తున్నారు వారి ప్రతి ప్రార్థన ఆలకించండి. ఇది నన్ను చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. నెమ్మది, క్షేమమును వారికి దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల దేశాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని, నీ పరిచర్య నిమిత్తం ఆయా బిడ్డలు చేస్తున్న పరిచర్య ధర్మమునంతటిని కూడా దీవించి ఆస్వాదించి వారికి రావాల్సిన నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.